నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। విశాఖ రైల్వే జోన్ పేరుతో ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ రోజు నగరంలో తెలుగు తమ్ముళ్లు భారీ ర్యాలీ జరిపారు। ర్యాలీని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రారంభించారు। విశాఖ రైల్వే జోన్ పేరుతో ప్రధాని మోడీ కొత్త నాటకానికి తెరవేశారని దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు। రైల్వే జోన్ను విభజించి కొత్త జోన్ ప్రకటించిన తీరు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నారు। ప్రజలను మభ్యపెట్టేందుకు మోడీ చేసిన యత్నాన్ని యావత్ ప్రజలు గ్రహించాలన్నారు। మోడీ విశాఖ పర్యటనను అడ్డుకుని నిరసన తెలపాలని అవినాష్ పిలుపునిచ్చారు। తెలుగు యువత నేతలు మురళీకృష్ణ, సాయికృష్ణ, అశోక్ తదితరులతో కలిసి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం నుండి నగరం పాలెం కేకేఆర్ ప్లాజా వరకు సాగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు। రైల్వే జోన్ ప్రకటించారు, కానీ రావాల్సిన రాబడి కానివ్వండి, రావాల్సిన ఉద్యోగాలు కానివ్వండి, మన రాష్ట్రానికి రావాల్సిన అదనపు సదుపాయాలు కానివ్వండి ఏమీ గారా ఇవ్వకుండా కేవలం పేరుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు రైల్వే జోన్ ప్రకటించడం జరిగిందని చెప్పిన సందర్భంగా చెప్తున్నా। ఈరోజు వాల్టేర్ డివిజన్ని ఈరోజు రద్దు చేసి ఒరిస్సాకు అందించి ఇదివరకు వాల్టేర్ డివిజన్ కనుక ఉంటే మనకి ఏదైతే కార్గో ద్వారా రావాల్సిన 7,500 కోట్లు దాదాపుగా 6,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి వస్తే ఈరోజు ఆ రాబడిని గారా ఈరోజు నరేంద్ర మోడీ గారు లాక్కుని కేవలం ఈ యొక్క రైల్వే జోన్ అనే పేరుకి నామమాత్రమైన పేరుకే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇష్టం జరిగిందని సందర్భంగా చెప్తున్నా। టీజేపీఎస్ కళాశాలలో నేషనల్ సైన్స్ డే నిర్వహించారు। ఈ సందర్భంగా ఇస్రో సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎస్వీసీ కామేశ్వరరావు మాట్లాడుతూ ఇస్రో చేపట్టిన పరిశోధనలు వ్యవసాయం, రక్షణ రంగాల్లో విశేషంగా సహాయపడుతుందన్నారు। 2 రోజుల క్రితం భారత్ సైన్యం ఉగ్రవాదులపై దాడులు చేసిన సమయంలో వారి స్థానాలను గుర్తించడంలో ఇస్రో ప్రముఖ పాత్ర వహించిందని ఇస్రో జనరల్ మేనేజర్ డాక్టర్ ఎస్వీసీ కామేశ్వరరావు పేర్కొన్నారు। టీజేపీఎస్ కళాశాలలో నేడు సైన్స్ డే నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। వివిధ రకాల ప్రయోగాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయమన్నారు। India has so many resources. It has developed so many resources to operate its Earth observation system. We started this remote sensing activity somewhere in 1970s, 1970s. At that time, we had demonstrated very successfully about the utility of this remote sensing data in various civilian applications by using foreign data. That is Landsat data. At that time it was available to us. So using Landsat data, we have demonstrated to the country people that remote sensing data can be used in many. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం ఎన్ అంజయ్య పోటీ చేస్తున్నారు। ఈ నేపథ్యంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు। తొలుత నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు। నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అభ్యర్థి చైతన్య విద్యా సంస్థల ఏజీఎం ఎన్ అంజయ్య పేర్కొన్నారు। గురువారం నామినేషన్ దాఖలు చేశారు। తొలుత నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు। ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని వాటిని పరిష్కరిస్తానని ఆయన చెప్పారు। కానీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను కనుక గెలిపిస్తే చాలా విషయాలు అందరూ మర్చిపోయారు। ఒకటి, నిరుద్యోగులని వాళ్ళకి భృతి అని ఒక 1000 రూపాయలతో సరిపెట్టుకుంటూ ఉన్నారు। కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది। ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే ఈ కొత్త రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు రావాలి। ఆ పరిశ్రమలు వచ్చేంత వరకు 1000 రూపాయలు కాకుండా నిరుద్యోగ భృతి 3000 వరకు తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా ప్రోత్సాహకాలు ఉన్నాయి। ఇప్పుడు ఇక్కడ సబ్సిడీల ద్వారా కానివ్వండి, బ్యాంకుల ద్వారా కానివ్వండి, అవన్నీ వాళ్ళకి అవగాహన లేదు। అవన్నీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది। టైలర్స్ దినోత్సవ వేడుకలు ఈ రోజు రైల్వే స్టేషన్లోని రైల్వే ఇన్స్టిట్యూట్లో ఘనంగా జరిగాయి।
నగర టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాస్ కుమార్, ఆశారాణి హాజరయ్యారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ టైలర్స్ కు వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ టైలర్స్ కు పింఛన్ సదుపాయంతో పాటు వివిధ కార్మిక సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. మన జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 26 ఫెడరేషన్స్ మన సొసైటీలు నిర్మించాము. ఇవన్నీ కూడా ఫెడరేషన్కి అర్హులైన సంఘాలు. దీని ద్వారా ఏంటంటే మన పేద కార్మికులకి అందరికీ కూడా అర్హులైన లాభాలు చేకూర్చాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ద్వారా మనందరం కూడా సొసైటీ నిర్మించి బలోపేతం చేసుకొని మన యొక్క కార్మికుల యొక్క సమస్యల మీద పోరాడుకుంటూ లబ్ధిని చేకూర్చుకొని మనం ఉన్నత శిఖరాలు చేరాలని కూడా ప్రభుత్వం భావించి ఇవన్నీ. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించడంతో రాజధాని వాసుల్లో, రైల్వే ఉద్యోగుల్లో ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు వాల్తేరు ప్రాంతంతో వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చట్టసభలో రిజర్వేషన్ కోరుతూ ఈరోజు అంబేద్కర్ భవన్లో దివ్యాంగుల రాజ్యాధికార సభ జరిగింది. ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి దివ్యాంగులు, హెజ్జరాలు హాజరయ్యారు. అన్ని విధాల అవమానాలకు, వివక్షకు గురవుతున్న దివ్యాంగులు, హిజ్రాలకు చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జోజిబాబు, హిజ్రా సంఘం నేతలు శివమ్మ, నీరజ ప్రకటించారు. కేవలం పింఛన్ తప్ప తమకు గూడు, ఉపాధి, ఆరోగ్య భాగ్యం, ఇతర సంక్షేమ పథకాలు ఎంతమాత్రం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఏ అధికారుల దగ్గరికి వెళ్ళి మా సమస్యల కోసం మాట్లాడి మా అర్జీలు ఇచ్చినా సరే ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మా మీద ఉన్న చిన్నచూపు, వివక్షత అటువంటిది. ఒక డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా అంతే చేస్తున్నారు, తర్వాత మండల లెవెల్లో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా అంతే చేస్తున్నారు, రేషన్ కార్డుల విషయంలో మాట్లాడినా అంతే చేస్తున్నారు, ఇళ్ల స్థలాల విషయంలో మాట్లాడినా అంతే చేస్తున్నారు. ఇప్పటికి వచ్చి మాకు ఎటువంటి కూడా గుర్తింపు అయితే లేకుండా పోయింది. ఎందుకంటే మాది కేర్ ప్లాట్ఫామ్. మా అడ్రస్ చెప్పుకోవాలంటే మాకు ఇళ్ళు వాకిళ్ళు కూడా ఏమీ లేకుండా మేము భిక్షాటం చేసుకుంటూ బతుకుతూ ఉంటాము. కానీ గవర్నమెంట్ రీసెంట్గా మాకు పెన్షన్లు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పెన్షన్లు ఇప్పిస్తున్నారు. గవర్నమెంట్ కూడా మాకు చెప్పింది ఏంటంటే మీకు హౌసింగ్స్ ఇస్తాము, మీరు మీకు అంత్యోదయ కార్డులు ఇప్పిస్తాము, మీకు అది చేస్తాము, ఇది చేస్తామంటున్నారు. కానీ ఏ గవర్నమెంట్లో ఉన్న అధికారులు కానీ, అలాగే గవర్నమెంట్లో ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు, ఇతర అధికారులు కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మా మీద ఉన్న చిన్నచూపు అటువంటిది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుతో చర్చించి దివ్యాంగులకు 5 నుండి 10,000 పింఛన్ అందచేతకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు వీటిలో కంటే కూడా స్కిల్ డెవలప్మెంట్, మీకు సంబంధించిన వృత్తులు, చేతి వృత్తులు మీకు ఎలా నేర్పించాలి. ఈరోజు కంప్యూటర్ లాంటి ఇంట్లో కూర్చొని చేసే చాలా వచ్చాయి, చాలా అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో తరబీదులు ఇచ్చి మీకు ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా పెన్షన్ అయితే కనీసం 5,000 ఇస్తే 10,000 అన్నా ఇవ్వాలనే డిమాండ్తో ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి నేను రేపు మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీ పెన్షన్ని భవిష్యత్తులో ఏ విధంగా పెంచాలని దాని మీద మీరు ఏదైనా అర్జీ ఇచ్చినట్లయితే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మేనిఫెస్టోలో పెడతాను, దాన్ని పెట్టే విధంగా ప్రయత్నం చేస్తానని. జిల్లా సైన్స్ దినోత్సవ వేడుకలు ఈరోజు పాత బస్టాండ్ కూడలోని పరీక్షా భవన్లో జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ కు సంబంధించి డిబేటింగ్, క్విజ్, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు జరిగాయి. అలాగే వివిధ సైన్స్ నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. డీఓ గంగాభవాని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సైన్స్ డే ఉత్సవ నిర్వాహకులు మాట్లాడారు. జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గురువారం పోటీలు నిర్వహించారు. ఈ 10 కేంద్రాల నుంచి ఎన్నికైనటువంటి మొదటి 3 స్థానాల్లో నిలిచిన పిల్లలు ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు సైన్స్ మన సమస్యల్ని ఏ విధంగా పరిష్కారాలు చూపిస్తుంది అనే అంశంపై వ్యాసరచనకి, అలానే సమీప భవిష్యత్తులో సైన్స్ వల్ల ఎటువంటి మార్పులు ప్రపంచంలో రాబోతున్నాయి అనేటటువంటి దానికి సంబంధించి వక్తృత్వ పోటీని నిర్వహిస్తున్నాం. తెలుగు మీడియం నుంచి అలానే ఇంగ్లీష్ మీడియం నుంచి వేరువేరుగా అన్ని యాజమాన్యాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు వాళ్ళ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
దీనికి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి డిఈఓ గారు అలానే డిఎస్ఓ గారు హాజరవుతారు. వారి ఆదేశానుసారం ఇక్కడ ఇప్పుడు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. హమాలీ, ఆటో, వీధి విక్రయదారుల సంక్షేమ బోర్డు సాధనకు ఏఐటీయూసీ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. హమాలీ, ఆటో, వీధి విక్రయదారులకు సంక్షేమ బోర్డును తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట అధ్యకులు రవీంద్ర డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరారు. ఈ డిమాండ్ పైన ఈ నెల 6వ తేదీన విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ దాన్ని కొనసాగింపుగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవి ఇవ్వటంతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా 5 లక్షల రూపాయలు చనిపోతే నష్టపరిహారం, అదేవిధంగా పనిలో ఏదైనా చెయ్యో కాలో నష్టం జరిగితే 1 లక్ష రూపాయల నుండి 4 లక్షల వరకు నష్టపరిహారం. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కోట మాల్యాద్రి, కాసా రాంబాబు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. వినుకొండలో తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు రూరల్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. చర్చా వేదికలో తాము అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పలేక తమపై దాడులకు దిగడం దారుణమని వైఎస్సార్సీపీ నాయకులు వల్ల బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. అధికార పార్టీ ఆగడాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నామనే అక్కసుతో కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఈరోజు మెగా జాబ్ మేళా జరిగింది. జేకేసీ కన్వీనర్ శాంతిశ్రీ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే అపోలో వంటి పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. తమ తమ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. పర్సనాలిటీ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్, ప్రొఫెషనల్ టెస్టులలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. దేశ సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకొస్తున్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలపై భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. యుద్దం ద్వారా శత్రు దేశానికి సరైన రీతిలో బుద్ది చెప్పాలని కోరుతున్నారు. అయితే లాభ నష్టాలను అంచనా వేసుకుని యుద్దానికి సిద్దం కావాలని సూచిస్తున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, ఉగ్రవాద చర్యలు యావత్ ప్రపంచానికి పెను సవాల్గా మారాయి. అభివృద్ది చెందిన దేశాలతో పాటు అభివృద్ది చెందుతున్న దేశాలకు తీవ్ర ఆటంకంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పుల్వామా దాడిలో 45 మంది వరకు సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకోవడం పట్ల ఉగ్రవాదం అంటేనే ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇండియా సత్తాను మరోసారి చాటుతూ సర్జికల్ స్ట్రైక్ 2ను చేపట్టి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం పట్ల కొంతమేర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వ చర్యలు ఆర్మీ సత్తాను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా వీర జవాన్ల త్యాగాలను అందరూ ఒక్కసారి స్మరించుకున్నారు. బోర్డర్లో సైనికులు కాపలా కాస్తున్న కారణంగానే దేశ ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదం మీద అని ఆయన స్పష్టంగా వ్యక్తపరచడం జరిగింది. కానీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు పాకిస్తాన్ మళ్ళా మన భారతీయుల్ని రెచ్చగొడుతుందే కానీ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించట్లేదు. అదేవిధంగా నిన్న ఏదైతే జరిగిందో అది ప్రపంచవ్యాప్తంగా అశాంతిని నెలకొల్పుతుందని అన్ని దేశాలు అనుకుంటున్నాయి. దానికోసం మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు, వాళ్ళకల్లి సపోర్ట్ చేసేటట్టు, వాళ్ళ ప్రాణాలు మన కోసం పోగొట్టుకుంటున్నారు. మెయిన్ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడానికి వెనక మనందరం ఉన్నాం. మనల్ని రక్షించడానికి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు జపాన్లో పోయినా సరే అణుబాంబు వేసి చాలామంది చనిపోయారు. ఇప్పుడు కూడా క్యూర్ కాలేదు. సో అలా అవసరం లేకుండా కొంచెం అయితే ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకొస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్ అనంతరం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాశ్మీర్ ప్రాంతాలలో జెట్ విమానాల ద్వారా బాంబులు విసురుతూ యుద్ద వాతావరణం సృష్టిస్తోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యల పట్ల భారతీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తక్షణమే యుద్దం ప్రకటించి శత్రుదేశమైన పాకిస్తాన్కు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇప్పుడు మనం చంపామంటే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం కూడా వెళ్తాము. అలా ఇంకా కంటిన్యూ అవుతానే ఉండిద్ది. చాలా పోతుంది. వాళ్ళు వెపన్స్ యూజ్ చేస్తారు. సో దానివల్ల మనం చాలా ఎకనామిక్గా కూడా లాస్ అవుతాం. అసలు మన మొత్తం వరల్డ్లోనే మన ఇండియన్ యొక్క ఇంటెలిజెన్స్ సెకండ్ స్టేజ్లో ఉంది. అంటే మన సెకండ్ స్టేజ్లో ఉన్నంత
అంత పవర్ మన ఇండియాకి ఉంది. అటువంటిది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు RDX అంత పెద్ద స్టఫ్ తీసుకొని మన ఇండియాలో ఎంటర్ అయ్యారు. ప్లస్ ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత సర్టెన్ స్పాట్లో వాళ్ళు ఉన్నారు. స్పాట్లో ఉన్న తర్వాత సర్టెన్ ప్లానింగ్స్ చేసుకొని ఆ రోజున February 14th ఎట్ ఎగ్జాక్ట్ టైంన వాళ్ళు పిలిచారంటే అప్పుడు దాకా మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేస్తుంది? అసలు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎక్కడ వెళ్ళిపోయింది? అండ్ ప్లస్ మన బోర్డర్లో ఉన్న సేన, ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ మొత్తం సేన మొత్తం ఏం చేస్తుంది? ఎందుకంటే యుద్ధం జరగటం వల్ల ఏంటంటే మెయిన్ లాస్ ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ అనేవాళ్ళు బాగా స్ట్రగుల్ అవుతారు. ఇంతకుముందు మనం కొరియా వాళ్ళని చూసుకుంటే కొరియా వాళ్ళని కానీ అలాగా సిరియా వాళ్ళు చాలా లాస్ అయ్యారు. అలా యుద్ధాన్ని మనం ఐక్యరాజ్య సమితి ఉంది కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఏంటంటే ఉగ్రవాదం మీద మన భారతదేశంలో యుద్ధాలు అనేది ఇంకా జరగకూడదు, ఎప్పటికి కూడా జరగకూడదు. ఎందుకంటే 1962లో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు భారతదేశానికి మరియు పాకిస్తాన్కి యుద్ధం జరిగింది, చైనాకి యుద్ధం జరిగింది. 65లో మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అప్పుడు యుద్ధం జరగడం వల్లే మనం ఇప్పటిదాకా కూడా ఇంకా డెవలప్ అవుతూనే భారతదేశాన్ని 50 ఏళ్ళ నుంచి తీసుకున్నా డెవలప్ అవుతుందని ఇంకెప్పుడు డెవలప్ అవుతాం అసలు డెవలప్ అయ్యేది ఎప్పుడు? ఇంకా ఇదే మాట మనం కూడా చెప్తూ ఉంటే మనం అభివృద్ధి చెందే ఉండదు. జీడిపి చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ 7.6, 7.5 అదే రేంజ్లో ఉంటుంది. కానీ ఈ చర్య ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది బాంబే అటాక్స్ తర్వాతే కనుక ఈ విధంగా ఎయిర్ స్ట్రైక్ చేసి నాశనం చేస్తే ఇంతవరకు ఈ డ్యామేజ్ ఉండేది కాదు. అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థని పాకిస్తాన్ కూడా అనేక సందర్భాల్లో చెప్తుంది, మేము కూడా ఉగ్రవాదుల వల్ల బాధితులమేను. మరి బాధితున్నప్పుడు ఆ దేశం పోషిస్తుంది కనుక మరి వాళ్ళు మనం సహాయం చేసినట్టుంది. ఇంకా మరి యుద్ధ వాతావరణం క్రియేట్ చేసే బోర్డర్లో టెన్షన్ ఎందుకు? మనం ఎప్పుడూ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ భారతదేశం ఇతర దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళలేదు కనుక. ఇదిలా ఉంటే ప్రపంచంలో జరిగిన యుద్ధాల పట్ల మరికొందరు ఆందోళన చెందుతున్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల వలన అనేక దేశాలు, ఆ దేశాల ప్రజలకు ఎంతో నష్టం జరిగినట్లు వారు వెల్లడించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని యుద్ధంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఒకసారి యుద్ధం జరిగితే అగ్రదేశాలకు సైతం కోలుకోలేని దెబ్బలు తగిలినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే ఆర్థికంగా ఇరు దేశాలకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని తెలిపారు. గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని యుద్ధం జరగకుండా శాంతియుతంగా చర్చలు జరపాలని కోరుతున్నారు. ఇందుకు ఐక్యరాజ్య సమితి చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధం అనేది జరగకూడదు. ఎందుకంటే వాళ్ళు చిన్న దేశము, అయినా మన సోదరభావంతో మనందరం కలిసే ఉండేవాళ్ళం, వాళ్ళు ఇదివరకు మనతో కలిసే ఉండేవాళ్ళు. కాబట్టి మనం వాళ్ళ మీద చేయడం అంటే అన్నదమ్ములు కొట్టుకున్నట్టే ఉండిద్దే కానీ శత్రువు దేశం మీద పోరాడినట్టు ఉండదు. అదే ఆల్రెడీ 1945లోనే యునెస్కో వాళ్ళు ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి, యుద్ధాలు అలాంటివి జరగకూడదు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇలాంటి ప్రోగ్రాంలు కానీ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఇది తీసుకెళ్ళి అక్కడ కానీ పెడితే ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రులు ఇమ్రాన్ ఖాన్ అండ్ నరేంద్ర మోడీ వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి మీటింగ్ పెట్టి అన్ని ఓల్డ్ ఉన్న అందరూ కలిసి ప్రధానమంత్రులు అందరూ ఒకసారి చర్చించి ఇలాంటివి ఎక్కడ జరగకూడదు, జరిగితే రాకూడదు సార్. అంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడే చాలా జరిగింది నష్టం. ఇప్పుడు ఇంకో వరల్డ్ వార్ వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. మనది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. డెవలప్ అవ్వాలి అంటే అలాంటివి రాకూడదు. ఇంకా డెవలప్మెంట్ అంటే అసలు ఇండియా డెవలప్ అంటే ఫస్ట్ మన యూత్కి ఛాన్స్ ఇవ్వాలి. అవే కాకుండా మన యూత్కి ఛాన్స్ ఇస్తే మనకి న్యూ ఐడియాస్ ఉంటాయి. వాళ్ళే అన్ని ఓల్డ్ ఐడియాస్ కొంచెం ఇప్పుడు మనది న్యూ టెక్నాలజీ కాబట్టి న్యూ ఐడియాస్ ఉంటాయి. దానివల్ల మనం ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ రాకుండా ఉంటేనే మంచిది సార్. వాళ్ళ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం చాలా జరుగుతున్నాయి కదా సార్. వాళ్ళ పిల్లల్ని వదిలేసి వైఫ్ని వదిలేసి అంత మన కోసం త్యాగం చేస్తున్నారు కదా, అది రాకుండా ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.